పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆకాశానికి ఎత్తుతున్నాయా లేదా ఏదైనా ఇబ్బందులు కలిగిస్తున్నాయా, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దాంతోపాటు ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా మీనరాశి వారు అనుభవించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి మీనరాశి వారు విముక్తి పొంది సంపూర్ణమైనటువంటి సుఖాలతోటి సమస్తమైనటువంటి ఆనందాలతోటి విజయ మార్గాలకు చేరేటటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కాలంలో మీనరాశి వారికి ప్రధాన గ్రహశక్తులు చాలా లోతైన మార్పులను కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే శని మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. కానీ నీతి నిష్టలతో ముందుకు సాగటం చాలా ముఖ్యము. పనుల్లో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీరు రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సుఖాలు కానీ, విద్య, స్థిరాస్తి, కుటుంబ నిర్ణయాలలో ఆలోచనాత్మకత పెరుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాన్ని మీనరాశి వారు ఖచ్చితంగా అందుకోబోతున్నారు అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 10వ స్థానంలో రవి, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలు 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రవి 10వ స్థానంలో సంచరిస్తూ ఉంటారో, రవి అంటేనే ఒక నాయక గ్రహం, అంటే ఒక నాయకుడు లాగా, లీడర్ లాగా ఉంటాడు కాబట్టి, అంటే గ్రహరాజు కాబట్టి ఇక్కడ రవి 10వ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత మీకు పెరుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక లీడర్ లాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్ద పెద్ద సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అత్యంత సులభంగా, సానుకూలంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కూడా ఇక్కడ మీనరాశి వారు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీ హయ్యర్ అఫీషియల్స్ తోటి, మేనేజ్మెంట్ తోటి మీ యొక్క రిలేషన్స్ అనేటటువంటి బ్రహ్మాండంగా మెరుగుపడుతూ ఉంటాయి. శుక్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. అదే కుజగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక రవి గ్రహం యొక్క ప్రభావం కారణం చేత అధికమైనటువంటి బాధ్యతలు కూడా వచ్చి మీకు చేరుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో బుధుడు సంచరించేటటువంటి సమయంలో అదృష్టం అనేటటువంటిది ఖచ్చితంగా మీరు తలుపు తీసిందాక డోర్ కొడుతూనే ఉంటుందా అనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఉన్నత విద్య కోసం, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, విదేశాలలో ఉన్నటువంటి వారు ఉద్యోగం లేక సతమతం అవుతున్నారో, అటువంటి వారు ఈ మాసంలో చేసే ప్రయత్నాల వలన ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఎక్కడా కూడా ప్రతికూలత కలిగించేటటువంటి గ్రహాలు లేవు. కారణం ఏంటంటే సంపూర్ణమైనటువంటి సమస్తమైన శుభాలను, సర్వశుభాలను అందించేటటువంటి గ్రహాల యొక్క స్థితి చాలా అరుదుగా వస్తుంది అని చెప్పాలి. ఇక మొత్తం మీద ఈ కాలంలో కనుక మనం పరిశీలించినట్టయితే 10 రోజుల కాలంలో పని ప్లస్ పదవి ప్లస్ గౌరవము, ఈ 3 పని, పదవి, గౌరవం వీటితో అద్భుతమైనటువంటి, అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పాలి. ఎక్కడా కూడా నెగిటివ్ థాట్స్ చేయకండి, నెగిటివ్ ఆలోచన పనికిరాదు, పాజిటివ్గా ముందుకు వెళ్ళండి. తద్వారా సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు మీనరాశి వారు పొందబోతూ ఉన్నారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 10:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కెరియర్కి సంబంధించినటువంటి విషయాలలో చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది అని చెప్పాలి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. కెరియర్కి, అధికార సంబంధమైనటువంటి పనుల్లో వేగం పెరుగుతూ ఉంటుంది. మీ మాటకు బ్రహ్మాండంగా విలువ పెరుగుతూ ఉంటుంది. మీ కృషిని చక్కగా గుర్తించే రోజులు అని చెప్పాలి. మీ హయ్యర్ అఫీషియల్స్ తోటి, మేనేజ్మెంట్ తోటి మంచి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు చెబితే చేయించే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అలానే చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆ సమస్యల నుంచి కూడా విముక్తి లభించే అవకాశం కలిగిస్తుందని చెప్పాలి. ఇక 22వ తేదీ ఉదయం 10:04 నుంచి 24వ తేదీ రాత్రి 7:43 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు చాలా వరకు గౌరవప్రదమైనటువంటి, అంటే వరప్రదమైనటువంటి గోచారంగా భావించాలి. ఆదాయం పెరుగుతుంది, ఇతరుల యొక్క సాయం అందుతూ ఉంటుంది, కోరికలు నెరవేరుతూ ఉంటాయి, మిత్రుల ద్వారా చక్కగా లాభాలు పొందుతూ ఉంటారు. మీ మాటకు
కలిగినటువంటి విలువ గురించి మీకే పరోక్షంగా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు మీకు పెద్దగా అంటే ఏదైతే ఒక తీవ్రమైన సమస్యతో మీరు బాధపడుతూ ఉంటారో ఆ సమస్య నుంచి బయటపడటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీకు సంపూర్ణంగా సహాయం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి గట్టి లాభాలు కలిగించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 24వ తేదీ రాత్రి 7:43 నుంచి 27వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఖర్చులు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. నిద్రలేమి కానీ, అనవసరమైనటువంటి ఆలోచనలు పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే చంద్రరాహు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది కూడా మనస్సులు ఆందోళనలు, భయాలు, గందరగోళం పెంచేటటువంటి విధంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా బలపడతారు అని చెప్పాలి. విదేశీ పనులు ఉన్నటువంటి వారికి మంచి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్ కానీ, హాస్పిటల్ పరంగా కానీ, లీగల్ ఇష్యూస్ కానీ మొదలైనటువంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక 27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టేటటువంటి విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. శని ప్రభావంతో కొద్దిగా బాధ్యతలు పెరిగినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అన్నిటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణమైనటువంటి మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే నిద్ర, వేడి, కండరాలు మొదలైన సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక 29వ తేదీ ఉదయం 7:38 నుంచి 31వ తేదీ ఉదయం 9:20 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు డబ్బుతో అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆదాయం వచ్చినా సరే వెంటనే ఖర్చు పెట్టే పరిస్థితులు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడేటటువంటి మాటలలో స్పష్టత అవసరం. అంటే నిజాయితీ అనేటటువంటిది, ఇక్కడ నిజాయితీకి మీరు పెద్దపీట వేయాలి. ఫ్యామిలీ మ్యాటర్స్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా కనుక మాట్లాడుతూ ఉన్నట్టయితే వ్యాపారపరంగా డీల్స్ కూడా ఖచ్చితంగా ఖరారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 9:20 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మీకు పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు తృతీయ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి కారణం చేత భాగ్యం బలపడుతుంది. కమ్యూనికేషన్, చిన్న ప్రయాణాలు ఇవన్నీ కూడా సానుకూలంగా మారుతూ ఉంటాయి. మీ ప్రతిభ బయటపడేటటువంటి రోజు అని చెప్పాలి. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వారికి వైరల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ధైర్యంతో పాటు నిర్ణయ శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పాలి. మీనరాశి వారు చేయవలసినటువంటి అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తొలగిపోవడానికి చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే శనివారం రోజున శనైశ్వరుడి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్ర జపం చేయటం చాలా మంచిది. అలానే గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు కనుక దానంగా సమర్పించినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు అర్ధనారీశ్వర పూజ చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.